నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. సేతమ్మధార ఈనాడు ఓల్డ్ ఈనాడుకి ఆపోజిట్ రోడ్లో ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా. అంటే ఈ కాంక్రీట్ జనంలో పట్టణాల్లో, అందులోనూ స్మార్ట్ సిటీల్లో నగర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే మ్యాక్సిమం అన్ని సిటీల్లోనూ ఉన్నట్లుగానే ఇక్కడ వైజాగ్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. కానీ ఈ ఫస్ట్ మనం ప్లానింగ్ అంటూ సరైన ప్లానింగ్ అవగాహన లోపల లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని ప్రజాధనం వృధాగా అయితే ఖర్చు అవుతుందండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు యూజీడీ పెట్టారండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అంటే మన లెట్రిన్ ఉంటుంది కదా, యాక్చువల్గా ఏ ఇంటికి ఆ ఇల్లు ఇదివరకు సిస్టమ్ అంటే లెట్రిన్ ట్యాంక్లో పడి తర్వాత క్లీన్ చేసుకునేవారు. కానీ దాన్ని కాస్త ఆధునీకరించి ఒక రోడ్డు మధ్యలో యూజీడీ పైపులు పెట్టి మొత్తం వేరే ఊరి అవతలకి తరలిస్తారన్నమాట. అప్పుడు పెట్టినప్పుడు అవగాహన లోపం ఏమో తెలియదు, కానీ సరైన పైపింగ్ సిస్టమ్ లేకపోవడం, ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోవడం, దుర్గంధాలు, ప్లస్ దానికి తోడు డ్రింకింగ్ వాటర్ పైపులు కూడా భూమిలోనే ఉంటాయి కదా, ఆ పైపులు ఈ కలుషితం అయిపోవడం జరుగుతూ ఉండేది. ఇప్పటికి కాస్త మెలకు వచ్చినట్టు ఉంది. దాన్ని రీమోడలింగ్ చేస్తున్నారు. చూసారు కదా పైపులు. ఇప్పుడు డయా చూడండి ఎంత ఉందో. నన్ను అడిగితే ఇది కూడా చాలదేమో అనుకుంటాను. అంటే అంతకంతకి పెరుగుతుంది కదా నగర అభివృద్ధి. అంటే జనవాసాలు పెరుగుతున్నాయి, ఇల్లు పెరుగుతున్నాయి, జనసాంద్రత పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. ఈ మాత్రం పైపులు వేస్తున్నారు. ఇది కూడా ఎప్పటికి దౌతే సరిపోతుంది, కానీ భవిష్యత్తులో మరి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందనేది అది అధికారులు ప్రశ్నించుకోవాలి. మ్యాక్సిమం దీనికి రెట్టింపు, 3 అంతల రెట్టింపు ఒక రకంగా. సార్ నమస్కారం. అంటే అటువంటి ఈ పైపు కాకుండా దీనికి 4 రెట్లు పైపు ఉంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. అంటే ఒక సామాన్యుడిగా నేను ఆలోచించేది. దీంట్లో ఇదివరకు అయితే చిన్న పైపు, ఇది ఇప్పుడు ఇంత ఉంది కదా, ఈ వెడల్పు ఉంది. ఇదివరకు ఈ సైజు పైపు వేసారు, ఇప్పుడు అది పెరిగింది. అదేదో ఇప్పుడే దాన్ని మార్చొచ్చు కదా అని నా ఉద్దేశం. అలాగే దాని లోటుపాట్లు అయితే గమనించారు కదా. అంటే చిన్న పైపుల్లో పనిచేయదు, భారీ పైపులు ఉండాలని. దాన్ని ఇప్పుడు ఫారెన్లో ఉంటుందండి, ఒక చిన్న సైజు పిల్ల కాలువలో ఉంటుంది అనమాట భూమిలో. అందులో మ్యాక్సిమం కేబులింగ్ వ్యవస్థ అంతా అందులోనే ఉంటుంది. ఇటువంటి పెద్ద పెద్ద పైపులు కూడా, అంటే మీకు ఇంగ్లీష్ సినిమాలో చూస్తే అర్థమవుతుంది. అయినప్పటికీ ఇప్పుడు మరి అధికారులు అటువంటి ఇదే పైపు ఇప్పుడు ఖర్చు పెట్టేది 100 రూపాయలు ఖర్చు పెడితే ఇంకొక 10 రూపాయలు 5 రూపాయలు ఎక్స్ట్రా పెడితే పెద్ద పైపు వస్తుంది. మరి శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది కదా. మరి వెళ్ళిన వారికి తెలియాలి మరి ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు. నాకైతే అనిపించింది, మేము ముందుకు తీసుకొచ్చాను. ఇంకొకటి అండి, ఇక్కడ డిపార్ట్మెంట్ల మధ్యన అవగాహన లోపల లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక మెయిన్ రోడ్లో ఏదో వర్క్ జరుగుతుంది. ఇప్పుడు వాటర్ పైప్ యూజీడీ సిస్టమ్ వర్క్ జరుగుతుంది. వీళ్ళు తవ్వేసి వెళ్ళిపోతారు, మళ్ళీ రోడ్డు వేస్తారు. మళ్ళీ ఒక 4 రోజుల పోయాకో 2 నెలల పోయాకో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏదో మళ్ళీ కేబులింగ్ కోసం మళ్ళీ తవ్వుతారు, మళ్ళీ రోడ్డు వేస్తారు. ఆ తర్వాత టెలికామ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో కేబులింగ్ చేస్తారు. ఇలా తవ్వుకుంటూ పోవడమేనండి. ఏ రకంగా చూసినా కొత్త కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఎంత రూపాయి ఎక్కువ పెట్టినా పర్లేదు, కానీ తవ్విందే తవ్వి అది ఎంతవరకు సమంజసం? అంటే డిపార్ట్మెంట్ల మధ్యన ఒక రకమైన అవగాహన, కోఆర్డినేషన్ లేకపోతే ఇలాగే ఉంటుందండి. అంటే కలెక్టరేట్ ఉండదు, అటు ఉండాలని అందరినీ సంయోగం చేసి అంటే ఈ నెలలో ఈ సంవత్సరంలో ఏం వర్కులు ఎక్కడ చేస్తున్నారు అనేది ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటే ఇలా ప్రజాధనం అంత వృధా కాదు. ఇప్పుడు అయితే యూజీడీ చేశారు. అంతకుముందు ఒక 2 నెలల క్రితం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వారు. ఈ లైన్లు చూడండి, ఈ తవ్వడం అంతా అదే కార్యక్రమం. జస్ట్ ఒక 3 నెలల క్రితం తవ్వి రోడ్డు వేశారు, మళ్ళీ వీళ్ళు తవ్వేశారు. ఆ తవ్వడం వల్ల ఇప్పుడు మ్యాన్ పవర్ వేస్ట్, మెటీరియల్ వేస్ట్, ఎంత డబ్బు వేస్ట్ అవుతుందండి. వీటన్నిటికి నిజంగా ఆ ఫారెన్ సిస్టమ్ అయితే నాకు అయితే నచ్చింది. మన భూమి మీద రోడ్డు ఎలా ఉంటుందో దీని కింద అండర్ గ్రౌండ్లో కూడా ఒక పెద్ద సైజు కాలువలాగా ఉంటుంది అనమాట. అంటే కేసింగ్ అంటారు కదా, మనం ట్రైన్ వెళ్ళడానికి
ఒక రోడ్డు ఉంటుంది కదా, ఐ మీన్ గుహలోంచి వెళ్తుంది చూసారా, ఆ సైజు టన్నెల్ ఒకటి అండర్ గ్రౌండ్ తవ్వుతారు. ఏ డిపార్ట్మెంట్ రోడ్ మెయింటెనెన్స్ కావాలన్నా సరే అందులోకి దిగి ఒక్కొక్క అంటే భూమి మీద ఉన్న ప్రపంచం భూమి లోపల కూడా ఉంటుందన్నమాట. మరి అటువంటి వ్యవస్థ ఎందుకు రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. నా బాధ ఏదో మీతో చెప్పుకున్నాను. మీలో ఎవరన్నా భావితరాలు ఎవరైనా ఉంటే కనుక ఈ చిన్న ఆలోచనని పరిగణలోకి తీసుకొని ముందు ముందైనా సరే కాస్త ప్రజోపయోగకరమైన చర్యలు చేపడితే బాగుంటుంది అనుకుంటున్నాను. సర్వేజన సుఖనో భవంతు. ఇప్పుడు అయితే కాస్త హైట్ నడుస్తున్నాను కదా, అందుకే కాస్త ఆయాసం వస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. నమో నారాయణ.